బ్రేకింగ్ న్యూస్ అనంతపురం శిశుగృహలో 2 నెలల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సకాలంలో పాలు అందించకపోవడం వల్ల చనిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కళ్యాణదుర్గంకు చెందిన ఓ తల్లి పోషించలేక నెల కిందట బిడ్డను శిశుగృహకు అప్పగించింది. శిశుగృహ మ్యారేజ్ సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారి చనిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా పసుకున్న మృతదేహాన్ని పూడ్చిపెట్టారు శిశుగృహ ఐసీడీఎస్ సిబ్బంది. ఇప్పుడు ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో తప్పు నీదంటే నీదేనంటూ పరస్పరం దూషణలకు దిగారు. బాబు గురించి పట్టించుకోకుండా సిబ్బంది గొడవపడినట్టు సమాచారం. గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల టైంలో షిఫ్ట్ వెళ్ళేటప్పుడు 4 ఆయాలు ఉంటారు. ఒకవేళ మీరు అలాగే మీరు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక షిఫ్ట్లో ఉన్న ఆయాలు మాత్రమే గొడవ పడినప్పుడు నేను ఉన్నాను ఆ టైంలో అని అంటే అప్పటికి 2 ఉండాలి ఆయాలు. ఇక్కడ 4 ఉన్నారు. 4 ఆయాలు అంటే డే డ్యూటీ వాళ్ళు వెళ్ళే సమయము, నైట్ డ్యూటీ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే సమయం. సో నా సమక్షంలో శిశుగృహంలో చనిపోలేదు, మార్గ మధ్యంలో చనిపోయినాడు బాబు. చనిపోయాడు. డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్లో లేదు అని చెప్పి రాశారు. ఆయాలు పాలు పట్టక బిడ్డ చనిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి నేను శిశుగృహలో కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇట్లా జరిగింది, బాబు కండిషన్ కూడా ఇట్లా ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశుగృహకి ఎప్పుడైతే అప్పచెప్తారో అప్పుడు మేము మా కండిషన్ లేకొచ్చినట్ట. అంతవరకు సిడబ్ల్యూసి వాళ్ళు శిశుగృహ వాళ్ళు చూసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పసికందు మృతికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి చనిపోయినట్టు కూడా ఈ శిశుగృహ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 1 గంట సమయంలో హాస్పిటల్ తీసుకొస్తున్న సమయంలో చనిపోయినట్టు మన ప్రచారం జరుగుతుంది. కానీ అంతకు మునిపే ఏదైతే ఈ ఆయాలు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పులుగా దాడి చేసుకుంటూ తెలుస్తుంది. అప్పటికి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయలేదంటూ కూడా బుకాయిస్తారు అక్కడి ఉద్యోగులు కూడా. దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఏదైతే పూర్తి నివేదిక నిన్న సాయంత్రం 6 గంటలకి హోంమంత్రి కలెక్టర్ ఆదేశించినట్టు కూడా మనకు సమాచారం. దీనిపై ఇవాళ తదుపరి చర్యలు తీసుకుంటారా లేదంటే ఇంకా ఎంక్వైరీ జరుపుతారా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒక శిశువు గత 2 నెలల క్రితము 1.7 kgs తో పుట్టిన శిశువు నిన్న చనిపోయే సమయానికి 2.5 kgకి వచ్చాడు. కానీ ఏదైతే ఆయాలు సరిగ్గా పట్టించుకోకపోవడం, అక్కడ విభేదాలు ఉండటం వల్ల ఆ శిశువుకు పాలు సరిగ్గా పట్టడం లేదని, పాలు సరిపోకే ఆ చిన్నారి ఏడుస్తూ చనిపోయాడని కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై జిల్లా అధికారులు పోలీసులకు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లా పోలీసులు కూడా ఇన్సైడ్ కంప్లీట్ అయినప్పటికీ లోపల అంతర్గత దర్యాప్తు ప్రారంభించాలని తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా ఆరాధించే సమాచారం అందుతుంది. ఇవాళ దీనిపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. యోగానంద్ అయితే పాలు పట్టక చనిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు అతనికి ఆ బాబుకి, చిన్న బాబుకి గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుంటది? మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు పూడ్చిపెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఇదే ప్రశ్న మాకు తెలుస్తూ ఉంది. ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా ఆ శిశువుని ఎవరికి చెప్పకుండా ఎందుకు వీళ్ళు పూడ్చిపెట్టారు, అంత్యక్రియలు నిర్వహించాలనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఐసీడీఎస్ పీడీకి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆ తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఖననం చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఏమీ లేకుండా వీళ్ళు సొంత నిర్ణయాలతో అంత్యక్రియలు నిర్వహించడం కూడా చూస్తూ ఉంటే పలు అనుమానాలు కూడా తావిస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. దీనిపై చర్యలు తీసుకుంటారా లేదంటే ఇట్లాగే వదిలిపెడతారా అనేది కూడా తెలియాల్సి. ఎందుకంటే ఇటీవల మరొక చిన్నారి కూడా సాయినగర్ లో లభ్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి చిన్నారులు ఇప్పటికే సుమారుగా 6 ఉన్నట్టు కూడా మాకు సమాచారం అందుతుంది. 6 పరిస్థితి కూడా వైద్యపరంగా ఎలా ఉన్నారో అన్నది కూడా, ఈ 6 మంది పరిస్థితి, మిగతా చిన్నారుల పరిస్థితి కూడా ఎలా ఉంది ఒక నివేదిక కూడా అందించినట్టు తెలుస్తోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి వాళ్ళలో మార్పు రాదు అంటూ కూడా మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.